దహి మటన్. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. దహి మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 2 కప్పులు, మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు. సో కావాల్సిన పదార్థాలు వచ్చేగా వచ్చేసిన స్టార్ట్ చేసేద్దామా. ఓకే. నూనె ముందుగా నూనె కొద్దిగా వేడి, తర్వాత జీలకర్ర. మీరేం చేస్తుంటారండి? కార్పెంటర్ మేడం, వర్ధమాన్ కాలేజ్లో కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఇప్పుడు ఆ కాలేజ్లో చేస్తున్నారా లేకపోతే? కాలేజ్లోనే చేస్తున్నాను మేడం. మీరు చేస్తూ ఉంటారా వంటలు? మామూలుగా సండే పూట చేస్తుంటాం. సండే అంటే వీక్లీ ఎప్పుడన్నా నెలలో ఒకసారి చేస్తుంటాం. ఆమె హెల్ప్ చేస్తుంటాం. హెల్ప్ అంటే ఏం చేస్తుంటారు మీరు చెప్పండి? ఉల్లిపాయలు కట్ చేయడం, పచ్చిమిరకాయలు కట్ చేయడం. ఏం చేయడం అలా ఏం లేదు, ఊరికే చెప్పారు అంతే కదా. మరి హెల్ప్ అంటే మీరు చెప్పండి ఏం చేస్తాను? నేను మామూలుగా ఇలా చెప్తారా గట్టితో? అబ్బా ఎంత కష్టమైన పని అండి. పసుపు వేసుకో. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years. సో 3 years లో ఫస్ట్ టైం మీకోసం వండి పెడుతూ చూసారు. తెలుగు నుంచి మీకు అవకాశం ఇచ్చింది. గుర్తుండిపోద్ది ఎప్పుడు మీకు మీ వారు వండి పెట్టిన వంట అని. ఉడికించిన మటన్. ఇంకేమైనా వేసారు అందులో? ఏం లేదు మేడం, ఓన్లీ ఉడికించిన. కలుపు. మీ ఆవిడ చేసిన వంటలు మీకు ఏది బాగా ఇష్టం? చికెన్ ఇష్టం. చికెన్తో ఏది చేసినానా? చికెన్తో ఏది చేసినా ఇష్టం. సో చికెన్తో ఏది చేసినా ఇష్టం అంటున్నారు కదా, ఆయన మీకు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన వంట ఏది? బాగుంది, ఇది చాలా బాగా చేసావని. చికెన్ ఫ్రై మేడం. చికెన్ ఫ్రైయా? సో ఫస్ట్ ఆయన మిమ్మల్ని ఏమని పొగిడారు చేయగానే? చాలా బాగుంది అని అన్నారు. అంతేనా? చాలా బాగుంది అంతే అన్నారండి? లేదు మేడం, ఇంకా అన్నా తను చెప్తలేదు. ఏది మీరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేశారు చికెన్ ఫ్రై, అద్భుతం, అమోఘం. ఏమో చాలా బాగా చేశారు చికెన్ అని చెప్పాను మేడం. అసలు ఏం చేశారండి పర్ఫార్మెన్స్? ఏమో బాగా చేశారు చికెన్, అంతేనా? అంతే మేడం, బాగా చెప్పారు. కాకపోతే ఇంక చేసేస్తూ ఉంటుంటారు మీరు ఇప్పుడు చూసిన చికెన్ ఫ్రై. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. సో ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మీరు కారం బాగా తింటారా? మ్యారేజ్ అయిన తర్వాత కారం అలవాటైంది మేడం నాకు. అమ్మాళ్ళ దగ్గర తక్కువైందా? అమ్మాడి దగ్గర తక్కువ అయింది, తను వచ్చిన తర్వాత కారం బాగా వేసేది. వాళ్ళు బాగా తింటారనా లేకపోతే మీరు అడిగారా కారం? లేదు, వాళ్ళు బాగా తింటారు మేడం, అట్లా అలవాటు. సో వేయడం జరిగింది, ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది మేడం. సర్దుకుపోయారా? నువ్వు ఎలా వేస్తే అలా తింటానులే అని? సర్దుకుపోయింది. అంతేనా? అంతే. కరివేపాకు. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయ. పెరిగేస్తున్నారా? పెరిగేస్తుంది. పెరిగేసి మిక్సీ చేసుకోవాలి. కలుపుకోవాలి. కొంచెం మగ్గాలి. తర్వాత వేస్తారా? ఇది ధనియాల పొడి, గరం మసాలా. మీరు చక్కగా మీ వారి వంట తినబోతున్నారు. సో మీ వారితో ప్రోగ్రామ్కి వచ్చారు. ఎలా ఉంది మీకు? బాగుంది మేడం, ఫస్ట్ టైం. బాగుందా? మీకు ఎలా ఉంది? బాగుంది మేడం. బాగుందా? ఓకే. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే
SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దామా? చూద్దాం. ధనియాల పొడి, ధనియాల పొడి, ధనియాల, గరం మసాలా, కొత్తిమీర, స్టవ్ కట్, వేడి వేడి దహి మటన్, వేడి వేడి దహి మటన్. దహి వేడి వేడి దహి మటన్ రెడీ మేడం. థ్యాంక్ యూ. దహి మటన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? దహి మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దహి మటన్ రెడీ.